సర్దార్ నగర్ అంగట్లో మొత్తానికైతే ఒక ఆవును చూసినాం మనము. ప్యూర్ జెర్సీ రైతు తీసుకొని వచ్చిండు. రైతు అంటే రైతు అని కాదు కానీ బేరకాడ కావచ్చు. సో మొత్తానికి అయితే 2 రోజులు అవుతుంది. ఈయన 2 రోజులు అవుతుంది. డెలివరీ అయ్యి ఒక 2 days అవుతుంది. దీని కెపాసిటీ ఏంది, దీని కథ ఏంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాము. చూడవచ్చు, మనం ఆవును చూద్దాం. రెండు బండ్ల మీద ఉందంట. 2 బండ్ల మీద ఉంది. చూస్తే అర్థమవుతుంది. మంచిగా లేత ఉంది ఆవు. ఎక్కడి నుంచి వచ్చిండు ఏంది అనేది చూద్దాం. ఎంత చెప్తున్నాడు రేటు? అన్న మాట్లాడదావా? చూడవచ్చు, లేకదూడ చూడవచ్చు. ఆడిదూడ పుట్టింది. సేమ్ తల్లిలాగానే ఉంది. అయితే రైతు వచ్చేసి 85,000 చెప్తుండే. ఎంత అయిపోయింది బేరం? 85 చెప్తున్నా. 85 ఎక్కడి నుంచి అన్న? యాదగిరిగుట్టకెళ్ళి వచ్చినావా? యాదగిరిగుట్టకెళ్ళి వచ్చిండు. దాదాపు 100 కిలోమీటర్లు వస్తుంది కదా. 100-120 కిలోమీటర్లు వస్తుంది. 85,000 చెప్పిండు. బేరం నడుస్తుంది. మరి చూడవచ్చు మనం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లీటర్లు ఇస్తుందంట. 6.5 లీటర్లు ఇస్తుందంట. ఈయన వచ్చేసి డెలివరీ అయ్యి ఒక 3 రోజులు అవుతుంది. బాగా అడుగుతున్నారు. అవతలలో ఒక 70,000 వరకు అడుగుతున్నారు. ఆయననేమో 85 చెప్తున్నాడు. కానే కాదా అని అంటున్నాడు మొత్తానికైతే. సో మంచి ఆవు, ప్యూర్ జెర్సీ, ఏం కాదు, మంచిగా ఉంటుంది ఆవు. ఎట్లీస్ట్ అని ఆయన అంటున్నాడు. అయితే పడనిస్తలేరు బేరం మొత్తానికైతే. మంచిగా ఉంది ఆవు, అయితే మంచిగా ఉంది. 85,000 రూపాయలు అంటే నాకు తెలిసినంత వరకు అయితే రీజనబుల్ అనుకుంటున్నా. 8-9 లీటర్ల వరకు ఇస్తుంది. ఆయన మళ్ళీ దొబ్బుతున్నారు. ఇక రేట్ కోసం ఇట్లనే జరుగుతుంటాయి ఇక దందల. ఎంత చెప్తారు? ఎంత అడుగుతారు? వాళ్ళు ఎంత అడుగుతారు? 70కి అడుగుతారు అంట. 70,000కి అడుగుతున్నారు. 15,000 కాడ బేరం అటు ఇటు అవుతుంది. చూడవచ్చు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. మన సర్దార్ నగర్ అంగట్లో మంచిగా ప్యూర్ జెర్సీ, ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు కూడా ఉన్నాయి. సో మనం సింగిల్ ఆవులను మంచిగా చూపిస్తున్నాం. ఇగో లేకతోడ కూడా చూడొచ్చు. ఒక 2 days 3 days అవుతుంది. 2 days 3 days అవుతుంది. అరే పుడుస్తుందా? అరే వెళ్ళరా బాబు. ఇది అన్నాడు బేరం. 70,000కి నడుస్తుంది. ముందలకి రా, జర ఆవు ముందలకి రా. చూడండి, తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. పిండి చేస్తున్నా మరి. బేరం అయితే కంప్లీట్ అయిపోతుంది. మరి 70,000 ఎంత అనేది మనకు తెలియదు. 85,000 చెప్తుండు.